शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం జూలై మాసంలో వృషభ రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మాసంలో వృషభ రాశి వారికి సూర్యుడు 2-3 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 2 వారాలు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉంటాడు. దాని తర్వాత అంగారకుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ద్వాదశ స్థానంలో కూడాను ఉన్నాడు. అంటే ద్వాదశ జన్మస్థానాలు 2 కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక అంగారకుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. బుధుడు 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 2-3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అయితే శని దశమ స్థానంలో సంచరించడము వృషభ రాశి వారికి భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు. కనుక గోచార రీత్యా ప్రతికూలంగానే ఉన్నప్పటికీ శని మూలకంగా కొంత మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి వృషభ రాశి వారికి. ఇక రాహువు ఏకాదశ స్థానంలో ప్రబలంగా ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి సూర్యుడు 3-4 వారాలలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా ఉన్నారు. శనైశ్చరుడు యోగకారకుడు దశమ స్థానంలో భాగ్యాధిపతి కనుక శనైశ్చరుడు కూడాను అనుకూలంగానే ఉంటాడు వృషభ రాశి వారికి ఈ మాసంలో. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి ప్రధానంగా గురు ప్రతికూలంగా ఉన్నాడు. గురు వృషభ రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి. గురువు యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మొత్తం మీద ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి సామాన్యం కంటే కూడాను కొంత అనుకూలంగానే ఉంటాయి. అయితే ఓవరాల్గా మనం సామాన్యంగానే పరిగణిద్దాం. ఎందుకంటే శని గోచార రీత్యా కూడాను దశమంలో ఉన్నాడు, గురువు కూడాను అనుకూలంగా లేడు, కేతు ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక సామాన్యంగానే ఉంటుంది. కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. కనుక మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత మీరు శ్రమించినట్టయితే మీకు ఇంకా బాగా కలిసి వస్తాయి. వర్క్ లోడ్ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. అన్ని రకాలుగా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైనా కూడాను పని చేసే ముందు దాన్ని దూరదృష్టితో చూసి ఒక ప్లాన్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా మీరు చేసుకున్నట్టయితే 3-4 వారాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సంస్థలలో, ఆఫీసులో పని భారం పెరుగుతుంది. పని భారం పెరగడం మూలకంగా కొంత మీకు అలసట, అనారోగ్యము ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పని భారం పెరగడం మూలకంగా మీరు మీ పనితనాన్ని ప్రదర్శించినట్టయితే చాలా మీకు గుర్తింపు లభిస్తుంది. అయితే పనులు మటుకు పూర్తి అవుతాయి, పనులను పూర్తి చేసుకుంటారు సకాలంలో.
ఇక వ్యాపారం విషయం ఆలోచించినట్టయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఈ మాసంలో సంతృప్తిగా ఉంటారు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. లాభాల బాటన కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. క్రయ విక్రయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ట్రేడింగ్లో ఉన్నటువంటి వాళ్ళు నిత్యావసర వస్తువులను అమ్మడము కొనడము ఇలాంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి గురువు యొక్క ప్రతికూలత ఉంది గనక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. కళ్ళు మూసుకొని పని చేయకుండా అందరూ మనవాళ్లే అనే భావనలో ఉండకుండా కొంత జాగ్రత్త పడినట్టయితే మీకు కలిసి వస్తుంది. ఇక కోర్టు వ్యవహారాలలో మట్టుకు అనుకూలమైనటువంటి తీర్పు ఉంటుంది. పాతవి వ్యవహారాలన్నీ కూడాను దూరం అయిపోతాయి. సమస్యలను అధిగమిస్తారు. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే ఉన్నత విద్యకై మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బుధుడి యొక్క అనుకూలత ఉంది. పంచమాధిపతి బుధుడు కాబట్టి మీకు ఉన్నత విద్యకై అనుకూలంగా ఉంది. కొంత ఆటంకాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మీరు ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి. ఇక సంగీత సాహిత్య సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సంగీత ప్రియులకు కొత్త అవకాశాలు వస్తాయి. సాహిత్యంలో మీరు మంచి పేరును సంపాదిస్తారు. ఇక రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెంచుకుంటారు. ఆలోచనలను ముఖ్యంగా కార్యరూపంలో ఉంచుతారు. ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఆలోచనలు మీకు బాగానే ఉంటాయి. రాహు మూలకంగా మంచి ఆలోచనలు వస్తాయి ఈ మాసంలో. అయితే వాటిని మీరు సద్వినియోగపరుచుకోవడము, సకాలంలో అమలు చేయడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక అది మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో. అంటే ఆలోచనలను మీరు నిర్వహిస్తారు, కార్యరూపంలో ఉంచుతారు, దానికి అనుగుణంగా ఫలాలను పొందుతారు. ఇక బంధువులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులతో కొంత వైషమ్యాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాలు వాళ్ళతో చర్చించకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో ఉన్నట్టయితే మీకు కొంతలో కొంతనైనా కూడాను ఆ వైషమ్యాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక వ్యవసాయదారులు కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు విత్తనాల విషయంలో కానివ్వండి, పంటల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మొత్తానికి ఖర్చు ఉన్నప్పటికీ మీకు పని కలిసి వస్తుంది, సంతృప్తి ఉంటుంది. ఇక ఆస్తుల విషయం లోపల మట్టుకు తగాదాలు గోచరిస్తున్నాయి. దాన్ని జాగ్రత్తగా మీరు పరిష్కరించుకోవాలి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు, మన ప్రాపర్టీస్కు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, నైబర్సు, వీళ్ళందరితో కూడాను మీరు జాగ్రత్తగా ఉండండి. కొంత తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంత మీరు 4 సార్లు ఆలోచించి వారితో మాట్లాడడము చాలా మంచిది. అనవసరం అనుకున్నట్టయితే వాళ్ళను ఓవర్లుక్ చేయండి, మీ పనిలో మీరు ఉండండి. ఇక వృత్తిలో ఉన్నటువంటి వారికి చిన్నపాటి సమస్యలు గోచరిస్తున్నాయి. కనుక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా తమ వద్ద పని చేస్తున్నటువంటి వారితో
చాలా సఖ్యంగా వ్యవహరించాలి. అప్పుడు మీకు సమస్యలు దూరం అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కొరకై మీరు ఆలోచిస్తూ ఉంటారు. అయితే చివరికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. మధ్యన కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇక పిల్లల విషయంలో మట్టుకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి పిల్లల విషయంలో వాళ్ళ చదువు, ఉద్యోగము, పెళ్లి విషయము, ఇలాంటి ముఖ్యమైనటువంటి పనుల లోపల మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి పిల్లల విషయంలో ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి 3-4 వారాలలో ఉద్యోగం లభిస్తుంది. తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. ఇక పర్మనెంట్ ఉద్యోగం కొరకై మళ్ళీ మీరు ప్రయత్నాలు కొనసాగించాలి. అయినప్పటికీ ఉద్యోగం లభిస్తుంది. పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది కనుక వివాహాది శుభకార్యాల విషయం లోపల కూడాను మీరు పూర్వం ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు. ఏదో రకంగా మీకు డబ్బు సర్దుబాటు అవుతుంది. వివాహం చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు మట్టుకు కొంత జాగ్రత్తగా నిర్వర్తించండి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి. అయితే ముఖ్యంగా ఆలోచించినట్టయితే మనకు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక అంగారకుడి ప్రీత్యర్థమై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మూల శ్లోకాన్ని లేదా అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీ వైపు నుంచి ఏం చేయాలి? తొందరపాటు అనేది లేకుండా 1-4 సార్లు ఆలోచించండి. ఇక బృహస్పతి జన్మస్థానంలో ఉన్నాడు కనుక గురువులను సందర్శించుకోండి, యాత్రలు చేయండి, దైవ సన్నిధికి వెళ్ళండి. తద్వారా మీకు గురువు యొక్క అనుకూలత చేకూరుతుంది. ఇక శనేశ్వరుడు ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ లోపల ధైర్యము చేకూరుతుంది. అది చాలా కావలసినటువంటి విషయం. ఇక వినాయకుడిని కూడాను మీరు సేవించినట్టయితే అనుకూలత ఉంటుంది, ఆటంకాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఫలితాలు వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి. నేను చెప్పిన విధంగా మీరు పరిహారాలపై మనస్సు నిలపండి. ఇంకా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఈ మాసంలో చాలా ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. శుభం.